మోదీకి ఎథియోపియా అత్యున్నత పురస్కారం ది గ్రేట్ ఆనర్ నిషాన్ ఆఫ్ ఎథియోపియాను దేశ ఇక ఆస్ట్రేలియాలో జరిగిన ఉగ్రదాడితో హైదరాబాద్ ఉలిక్కిపడింది. బీచ్ లో రక్తపు టేర్లు పారించిన సాజిద్ అక్రమ్ కు సిటీతో సంబంధాలు ఉన్నట్లు తేలింది. అతను టోలీ చౌకీ ప్రాంతానికి చెందినవాడు. ఇక్కడ ఎలాంటి నేర చరిత్ర లేదు. హైదరాబాద్ లో బీకాం పూర్తి చేశాడు. ఉన్నత విద్య కోసం 98లో ఆస్ట్రేలియా వెళ్లాడు. అక్కడే ఐరోపాకు చెందిన మహిళ వెనెరా గ్రోసాను వివాహం చేసుకున్నాడు. స్టూడెంట్ వీసాపై 98లో ఆస్ట్రేలియా వెళ్లిన సాజిద్ కు 2001లో పార్ట్నర్ వీసా లభించింది. అతను భారతీయ పాస్పోర్ట్ తోనే ఉన్నాడు. అతని కుమారుడు కూతురు మాత్రం ఆస్ట్రేలియన్ పౌరసత్వం ఉంది. నవంబర్లో కుమారుడు నవీద్ అక్రమ్ తో కలిసి ఫిలిప్పీన్స్ వెళ్లాడు సాజిద్. నెల రోజులు అక్కడే ఉండి ఐసిస్ శిక్షణ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక బోండీ బీచ్ లో కాల్పులు ఐసిస్ ప్రేరేపిత ఉగ్ర దాడినని ఆస్ట్రేలియా పోలీసులు ప్రకటించారు. హనుక్కా పండుగ జరుపుకుంటున్న యూదులపై సాజిద్ అక్రమ్, నవీద్ అక్రమ్ విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. ఇద్దరిలో సాజిద్ పోలీసుల కాల్పుల్లో హతం కాగా నవీద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సాజిద్ కు తన కుటుంబంతో తక్కువ సంబంధాలున్నాయి. తన భార్య, కుమారుడు, కుమార్తెను ఒక్కసారి కూడా హైదరాబాద్ తీసుకురాలేదని విచారణలో వెల్లడైంది. సాజిద్ తండ్రి యుఏఈ సైన్యంలో పనిచేసి పదవీ విరమణ చేసిన తర్వాత హైదరాబాద్ తిరిగి వచ్చి 2017లో మరణించారు. అప్పుడు కూడా అతను రాలేదని సమాచారం. ఆస్ట్రేలియా వెళ్లిన తర్వాత నుంచి సాజిద్ 6 సార్లు మాత్రమే భారత్ కు వచ్చినట్టు గుర్తించారు. ఇక హైదరాబాద్ తో సాజిద్ కు ఎలాంటి సంబంధాలు కొనసాగిస్తున్నాడు, పోలీసులు ఏం తేల్చారు, బంధువులు ఏం చెప్తున్నారో టోలీ చౌకీలోని అతని ఇంటి దగ్గర నుంచి మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. అయితే గత ఆదివారం రోజు జరిగినటువంటి ఆస్ట్రేలియాలో కాల్పుల ఘటనలో మొత్తం టోటల్గా కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. దాని మూలాలు హైదరాబాద్లో కూడా ఉన్నట్టుగా అయితే సమాచారం మేరకు మొత్తం టోటల్గా ఆరోపణల నేపథ్యంలో ఇటు హైదరాబాద్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ యొక్క ఇంటి దగ్గరనే ఉన్నాము. ఈ యొక్క ఇంటి దగ్గర అయితే దీనికి సంబంధించి ఆస్ట్రేలియాలో సిడ్నీ నగరంలో బోండీ బీచ్లో జరిగినటువంటి కాల్పులలో 10 ఏళ్ల బాలికతో సహా 15 మంది మొత్తం టోటల్గా కూడా మృతి చెందినట్లు న్యూ సౌత్ వేల్స్ పోలీసులు అయితే తెలిపారు. అలాగే ఆ దాడి చేసిన 2 సాయుధులను కూడా ఒకరు మరణించినట్టు పోలీసులు తెలిపారు. పలువురు గాయపడ్డట్టుగా కూడా తెలుపుతున్నారు. వీరిలో 2 పోలీసు అధికారులు కూడా ఉన్నట్టుగా కూడా ఈ సంఘటన ద్వారా ఉగ్రదాడుల దాడిగా పోలీసులు అయితే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాల్పులు జరిపిన వారిలో ఓ సాయుధుడిని పోలీసులు హతమార్చినట్టుగా కూడా మరో అనుమానితుడి పరిస్థితి విషమంగా ఉంది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించినటువంటి మొత్తం టోల్గా చూసుకుంటే కనుక ఈ విషయాన్ని దీనికి సంబంధించినట్టు ఆ బీచ్కు సమీపంలో హనుకా కార్యక్రమం జరుగుతుంది. ఆ హనుకా కార్యక్రమంలో కనీసం 200 మంది హాజరయ్యారు. బీబీసీ అయితే దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఉందో ఈ సంఘటనకు హనుకా ఈవెంట్ సంబంధం ఉందా లేదా అనే ఆ కోణం లోపల కూడా దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ ఈవెంట్కు ఎలాంటి సంబంధాలు ఉన్నాయనే పోలీసులు ఇంకా నిర్ధారించవలసి ఉంది. నల్ల దుస్తులు ధరించినటువంటి 2 వ్యక్తులు బీచ్ పై నుంచి తుపాకులు కాల్పులతో జరిపినట్టుగా కూడా తెలుస్తుంది. అనేక సార్లు కూడా ఆ శబ్దాలు వినిపించినట్టుగా కూడా చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యం మొత్తం టోటల్గా చూసుకుంటే కనుక అయితే ఈ దానికి సంబంధించినటువంటి మొత్తం టోటల్గా ఇక్కడ హైదరాబాద్ మూలాలు ఉన్నట్టుగా కూడా గుర్తించడం జరిగింది. దానికి అనుగుణంగానే మొత్తం ఈ దాంట్లో పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. నిన్ననే అయితే పోలీసుల నుంచి కూడా ఒక లేఖ కూడా విడుదలైంది. లేఖ విడుదలైన క్రమం లోపల మొత్తం దీనికి సంబంధించినటువంటి ఎవరైతే ఈ ఆస్ట్రేలియా సిడ్నీ బీచ్లో కాల్పుల ఘటనలో ఉందో హనుక వేడుకల సమయంలో జరిగిన దాడిలో మొత్తం 15 మంది మృతి చెందారు. దాడిలో ఒక దుండగుడు మృతి చెందగా ఘటనను ఉగ్రదాడిగా కూడా ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రకటించింది. అయితే దాడికి పాల్పడిన సాజిద్ అక్రమ్, మనం ఈ నివాసం దగ్గర ఉన్నాము. ఇప్పుడు సాజిద్ అక్రమ్ నివాసం దగ్గర ఉన్నాం. మనం చూస్తున్నటువంటి ఈ నివాసంలోనే సాజిద్ అక్రమ్ అయితే నివసిస్తుండేవాడు అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులను మనం చూసుకోవచ్చు. ఇదంతా కూడా ఆయన నివసించేటటువంటి ఇంటి దగ్గర ఉన్నాము. అదేవిధంగా సాజిద్ అక్రమ్తో పాటు నవీద్ అక్రమ్ కూడా ఉండేవాడు. సాజిద్ అక్రమ్ స్వస్థలం హైదరాబాద్గా అయితే గుర్తించారు. హైదరాబాద్లోని టోలీ చౌకీ ప్రాంతంలో మనం ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ విజువల్లే ఇక్కడే ఉండేవాడు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. చూసుకోవచ్చు మనం ఈ యొక్క ప్రాంతం లోపల టోలీ చౌకీ ప్రాంతం లోపల ఉండేటటువంటి ఇదొక ఈ ఏరియాలోనే ఇక్కడ మన బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో ఈ బ్యాక్గ్రౌండ్లోనే అయితే సాజిద్ అక్రమ్ నివసిస్తుండేవాడు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అదేవిధంగా చూసుకుంటే కనుక 1998లో ఉద్యోగార్థం ఆస్ట్రేలియాకు వలస వెళ్ళాడు. సాజిద్ అక్రమ్
ఇంతవరకు బీకాం కూడా పూర్తి చేశారు. బీకాం పూర్తి చేసిన తర్వాత ఆ నిందితులపైన ఐసీఎస్ భావ ప్రజాలం అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఘటన పైన ఆస్ట్రేలియా అధికారులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. అయితే సాజిద్ అక్రమ్ ఎవరైతే ఉన్నారో సాజిద్ అక్రమ్ పైన ఆ తెలంగాణలో ఇంతవరకు కూడా ఎక్కడ ఎలాంటి కేసులు కూడా నమోదు కాలేవు అంటూ కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితులను చూస్తున్నాం. అయితే కనీసం ఒక 10-15 సంవత్సరాల నుండి ఒక 6 సార్లు మాత్రమే రావడం జరిగింది. ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ యొక్క ఇల్లు ఏదైతే ఉందో ఈ యొక్క ఆ నివాసం వద్దనే సాజిద్ అక్రమ్ ఉండేవారు. ఆ యొక్క నివాసానికి మొత్తం టోల్గా చూడొచ్చు. ఇంకా వాళ్ళ బంధువులు అయితే ఉన్నారు ఆ నివాసం దగ్గర. మనం చూసుకుంటే కనుక ఇదే సాజిద్ అక్రమ్ చెందినటువంటి ఆ ఇల్లుని మనం చూస్తూ ఉన్నాం. ఇది దానికి సంబంధించినటువంటి ఫ్లాట్ నెంబర్ చూసుకోవచ్చు మనం. ఇది సాజిద్ అక్రమ్కి చెందినటువంటి ఒక ఫ్లాట్ నెంబర్ 9-4-77/A/115 అనేది టోలీచౌకి ప్రాంతంలో ఉండేటటువంటి ఈయన నివాసం. అయితే ఈయన నివాసానికి కూడా ఎక్కువ వచ్చేవాడు కాదు అంటున్నారు. స్థానికులు కూడా అడిగితే ఎవరితోనూ కూడా చక్కగా మాట్లాడే వ్యక్తి కాదు అంటూ కూడా చెప్తూ ఉన్నటువంటి నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం. వీడియో జర్నలిస్ట్ రవితేజతో ప్రవీణ్.